ఆంధ్రప్రదేశ్లో విశాఖ నగరానికి 1,35,000 కోట్ల పెట్టుబడితో ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ గూగుల్ ఒప్పందం జరిగింది. అమెరికా బయట అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి సంబంధించి. ఈ డేటా సెంటర్ అంటే కేవలం గూగుల్ ఏఐ డేటా సెంటరే కాదు, అనేక దేశాలతో సీ లింక్ కేబులింగ్తో ఒక డిజిటల్ కనెక్షన్ ఏర్పడుతుంది. అలాగే ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ ఇప్పటికే ఎన్నో ఎంక్వైరీలు మొదలయ్యాయి. ఎందుకు గూగుల్ అమెరికా బయట ఇంత పెద్ద ఏఐ డేటా సెంటర్ విశాఖని ఎందుకు ఎన్నుకుంది, విశాఖ ఏపీ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఈ చర్చ జరుగుతోంది. మనం ఎలాగో మాట్లాడుతుంది దీని గురించి, కానీ జాతీయ అంతర్జాతీయ మీడియాల్లో బిజినెస్ ఛానల్స్లో గత 4-5 రోజులుగా ఇదే చర్చ, డిబేట్స్. సో ఇంత పెద్ద స్థాయిలో జరుగుతుంటే రాష్ట్రంలో కొంతమంది మూర్ఖులు ఉంటారు. ఐఎమ్ డెస్పరేట్లీ యూజింగ్ దిస్ వర్డ్ కావాలనే. వాళ్ళకి ఏంటంటే ఆ అజ్ఞానంతో ఏం చెప్పినా అర్థం కాదు. పిచ్చి పిచ్చి చర్చలు, రాతలు, అక్కడెక్కడో పనికిరాని దాన్ని ఇక్కడ తీసుకొచ్చారు, లేకపోతే ఇదిగో ఇంతంత రాయితీలు ఇచ్చేసి వచ్చేమో ఉద్యోగాలు 200. నేను ఇంతకుముందు మొన్న 2 రోజుల క్రితం కూడా చెప్పా. అంటే అసలు మీకు కాల్ సెంటర్కి ఏ డేటా సెంటర్కి ఏమన్నా డిఫరెన్స్ తెలుసా? ఎప్పుడన్నా ఆ స్థాయిలో మీ బుర్రలు పనిచేసాయా అని. పైగా సోషల్ మీడియాలో దీని మీద ఒక విస్తృతమైన, అంటే ప్రతి దాని మీద కుట్ర లేకపోతే ఏదో ఒక ప్రచారం చేస్తారు. దీని మీద కూడా అంటే మీకు ప్రధానమంత్రి కన్నా కూడా ఎక్కువ తెలుసా? దేశ ప్రధాని ఈ ఒప్పందాన్ని చాలా విశిష్టమైన ఒప్పందంగా, గేమ్ చేంజర్ లాగా అభివర్ణించారు దేశ ప్రధాని. గూగుల్ ఏఐ విశాఖకి రావడము, దేశవ్యాప్తంగా ఇది ఒక ఎంత ప్రతిష్టాత్మకంగా ఉంటుందని చెప్తే మీరు ఆయనకన్నా ఎక్కువ తెలుసా, లేకపోతే ఆయన విమర్శించగలుగుతారా ఈ మాట్లాడే వాళ్ళంతా? సో సుందర్ పిచాయ్, CEO ఆఫ్ గూగుల్, ఇండియన్ ఆరిజినేటెడ్ వ్యక్తి ఆయన ఏమంటున్నారో చూద్దాం. వాయిస్ వినిపిస్తాను నేను. I think we have a chance to do a step even more. You mentioned South India. I called the Prime Minister of India this on Sunday night. You know, I used to take this train. Prime Minister Modi. Prime Minister Modi. I used to take this train through the south of India, and there's this town called Vizag. It's a beautiful coastal town. Growing up, and we announced our, yeah, there you go. We announced our largest ever AI investment outside the US, a $15 billion, 1 gigawatt plus data center, 80% powered by clean energy with subsea cables going in. The chance to transform a region like that with a kind of investment, it really meant a lot to be able to call the Prime Minister, who really cares about developing the country, and this has been his vision. I know you know him well too, and so anyway, it's extraordinary to see the impact of all this. Yes. So సాక్షాత్తు గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రధానమంత్రి గారితో నేను నేరుగా మాట్లాడాను. అతిపెద్ద కోస్టల్ తీర ప్రాంతమైన విశాఖపట్నంలో మేము అమెరికా బయట ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఇది రాష్ట్రం తాలూకా అలాగే దేశం తాలూకా డిజిటల్ ఫేస్ని ఎలా మార్చేస్తుంది అని చెప్తుంటే ఒకడు అంటాడు అసలు గూగుల్కే సంబంధం లేదు అంటాడు. అంటే కొంచెం అన్నా ఏదో మిగతా అంశాల్లో ఏది పడితే అది మాట్లాడితే నడుస్తుంది. ఇలాంటి విషయాలన్నా కొంచెం ఆచితూచి ఆలోచించి మాట్లాడకపోతే, సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మచ్ టైమ్ ఆన్ దైర్ కామెంట్స్. కానీ తెలియాలి కదా రాష్ట్ర ప్రజలకి వీళ్ళు చేసే కుటిల ప్రయత్నాలు. నిన్న లోకేష్ కూడా బాధపడ్డారు. అంటే అదే పనిగా ఆయన అదే మిషన్ మీద ఉన్నాడు. ఆయన ప్రస్తుతం కూడా ఆస్ట్రేలియా వెళ్ళారు. రేపు నెక్స్ట్ మంత్ నవంబర్లో జరగబోయే CA సమ్మిట్ కోసం అందరినీ కలిసి వాళ్ళని రండి, ఇదిగో మా రాష్ట్రం అవకాశాలు ఉన్నాయి, అండ్ బ్యూటిఫుల్ ఇండస్ట్రియల్ పాలసీ మనం ప్యాకేజ్ చేసి ఇస్తున్నాం వాళ్ళకి. ఒక కొత్త రాష్ట్రం పేరుకు 11 ఏళ్ళు అయిపోయింది, కానీ ఏం వచ్చింది అక్కడ? వచ్చే ప్రయత్నం చేసే 5 ఏళ్లలో చేసేటప్పటికీ ఓడించారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చారు. ఆ 5 ఏళ్ళు ఉన్నవే పోయాయి బయటికి. సరే మళ్ళీ ఏదో కూటమి ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ కింద మీద పడి ఏదో ప్రయత్నాలు చేస్తున్నారంటే అది కూడా కడుపు మంట. లక్షల మందికి ఉద్యోగాలు వస్తుంటే మొన్నే చెప్పాను నేను, మీ మాట వినరు, మీ పిచ్చి కామెంట్లకి కత్తులతో తిరగండి, రప్ప అనడానికి మీ వెనకాల మనుషులు ఉండరు అని. సో లోకేష్ ఆయన ఏమంటారంటే అభివృద్ధి ప్రాజెక్టులు అడ్డుకోవడం వైసీపీకి అలవాటైపోయింది, కేసులు వేస్తూను లక్షల మందికి మేలు చేసే ప్రాజెక్టులు వస్తుంటే యువత భవిష్యత్తు మారుతుందంటే నాశనం చేయడానికి చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని ఎవరికైనా బాధేస్తుంది కదా. ఎనీవే ఇది ఒకటి. అంటే మీరు ప్రధానమంత్రిని తప్పుపడతారా? ఆయనకి జ్ఞానం లేదంటారా? లేకపోతే సుందర్ పిచాయ్కి ఏం తెలియదు అంటారా? మీకే తెలుసా అంతా?
వాళ్ళు ఏమన్నా పర్సనల్గా అంటే అది నా నైజం కాదు కాబట్టి అంటలేదు అమర్నాథ్ని కానీ లేకపోతే ఇంకా మాట్లాడే వాళ్ళని కానీ. ఎనివే ఇది ఒక రాష్ట్రంలో అంశం అయితే పక్క రాష్ట్రం ఇంత పెద్ద ఫస్ట్ ఎవర్ FDI ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటు 1,35,000 కోట్లు, $10 బిలియన్ ముందు అనుకుంది $15 బిలియన్. ఇంకా దీనికి అనుబంధంగా ఇంకా అనేక మంది ఎంక్వైరీలు చేస్తున్నారు, ఇంకా వస్తాయి. ద ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బీ చేంజ్ ఫర్ ఎవర్. నేను చెప్తున్నా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ టెక్నాలజీ, AI టెక్నాలజీ విషయంలో రేపటి నుంచి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడుకుంటారు. దో హైదరాబాద్, దో బెంగళూరు, దో చెన్నై ఇవన్నీ ఉన్నాయి ఎప్పటి నుంచో. ఇక బెంగళూరు ఎందుకు మాట్లాడుతున్నానంటే కర్ణాటకలో డిప్యూటీ సీఎం శివకుమార్ గారు, ఐటీ శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే. ఇప్పుడు మన రాష్ట్రానికి పెట్టుబడి వచ్చింది, చెప్పుకోమా 10 మందికి. పైగా ఇంత పెద్ద గూగుల్ లాంటి వ్యవస్థ వస్తే ఎంత పెద్ద అచీవ్మెంట్ అది. మంత్రి ఒక్కళ్ళే చెప్పుకున్నారా? మంత్రి, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ప్రధానమంత్రి, సాక్షాత్తు గూగుల్ CEO, జాతీయ అంతర్జాతీయ మీడియాలు ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటే అదిగో మీరు రాయితీలు ఇచ్చి ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిన వేల కోట్లు రాయితీలు ఇస్తే రారా, దీంతో మీరు అప్పుల్లోకి పోతారు, ఇది అసలు సరైన బిజినెస్ పద్ధతే కాదంటాడు ఆయన ఐటీ మంత్రి ప్రియాంక ఖర్గే. ఆయన AICC చీఫ్ ఖర్గే గారి కుమారుడు, ఐటీ శాఖ మంత్రి. అంటే అక్కడ పొలిటికల్ ప్రకంపనలు ఎందుకు మొదలయ్యంటే ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ని మీరు రాకుండా చేశారు, తెచ్చుకోలేకపోయారని అక్కడ ప్రతిపక్షాలు బీజేపీ ఇంకా మిగతా నా పార్టీలన్నీ వీళ్ళని ఎద్దేవా చేయడం మొదలెట్టాయి. అంతకుముందే ఈ బెంగళూరులో రోడ్ల వ్యవహారము, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ట్రాఫిక్ దీని గురించి ఒక నెటిజన్ కామెంట్ చేస్తే లోకేష్ గారు చాలా లైటర్ వీన్లో, చూడండి బ్రదర్ మా దగ్గర అంతా బ్రహ్మాండంగా ఉంది, మేము చేస్తున్నాం, మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బ్రహ్మాండంగా చేస్తున్నాం, మీరు రావచ్చు, మేము ఆహ్వానిస్తాం అన్నారు. సరిగ్గా అక్కడ మొదలైంది. అంటే ఆయన చేసిన దానికి రెస్పాన్స్ ఇస్తే అది ఎక్కడ దాకా వెళ్ళింది. గూగుల్ లాంటి ఒప్పందం జరిగితే కూడా దాన్ని తీసుకోలేకపోతున్నారు, మండిపోతుంది. కానీ లోకేష్ చాలా హంబుల్గా రెస్పాండ్ అయ్యారు దీనికి కూడా. అంటే అంతకుముందు ఏదంటే కొంచెం సెటైరికల్గా మా రాష్ట్రంలో కాస్త కారాలు ఎక్కువ అంటారు, స్పైసీయే, అలాగే పెట్టుబడులు కూడా అంతే స్పైసీగా ఉన్నాయి, అది కొంతమందికి కడుపు మండుతుంది. నిజమేగా అందులో లేదు, సమతుల్యమైన ఆహారం తినాలి అని నేనే ఇది ప్రియాంక ఖర్గే ఆయన ఏదో అన్నాడు. బట్ ఇదేమీ రాష్ట్రాల మధ్య గొడవ కాదు. కానీ బెంగళూరు, కర్ణాటక ఆలోచించుకోవాలి కదా. ఎప్పటి 30 ఏళ్ల క్రితం అక్కడ ఐటీ మొదలయ్యి ఈ రోజున నెంబర్ 1గా ఉంది కదా. సరే, ఈ మధ్య హైదరాబాద్ కాంపిటీషన్ వచ్చింది, చెన్నై, పూణే ఇవన్నీ ఉన్నాయి. అరే ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రం, పక్కన అమరావతి బిల్డ్ అవుతోంది, అక్కడికి బోల్డ్ కంపెనీలు వస్తున్నాయి, పక్కన విశాఖపట్నం ఐటీ హబ్గా మారుతోంది, గూగుల్, పెద్ద పెద్ద కంపెనీలు, కాగ్నిజెంట్, TCS ఇవన్నీ వస్తున్నాయి. అంటే ఎదగకూడదా ఇంకొక రాష్ట్రం? మీరు పెట్టుబడులు, మీ ఇన్ఎఫిషియన్సీని లోకేష్ అదారు, మీ ఇన్ఎఫిషియన్సీ, మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి లోకల్గా మీ ఇండస్ట్రియలిస్టులే మాట్లాడుతుంటే దానికి హౌ కెన్ ఐ హెల్ప్ ఇట్, నేను ఎలా దానికి బాధ్యుడిని అవుతాను అని ఆయన ఇంకో మాట ఏమన్నారంటే, ఒక రాష్ట్రం విజయం, అది ఆంధ్రప్రదేశ్ అని విశాఖ అని, ఇది సంపూర్ణ దేశ విజయంగా చూడాలి అని నిజంగా చాలా గొప్పగా మాట్లాడారు ఆయన. సో అవకాశాల కోసం అడ్వర్టైజ్ చేసుకోవాలి. పరిస్థితి అదే. ఇప్పుడు దేశాలు ఎన్నన్నా తిరుగుతారు, ఆయన ఎక్కడికైనా వెళ్తారు, ఇదిగో మా దగ్గర ఈ అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటారు. మరోవైపు తమిళనాడు అన్నాడీఎంకే వాళ్ళు కూడా కొంచెం మొదలైంది. అన్నాడీఎంకే స్టాలిన్ ఫెయిల్యూర్, ఇది సుందర్ పిచాయ్ తమిళవాడు అయ్యుండి కూడా విశాఖ పట్టిపోయాడు. అంటే రాష్ట్రంలో భాషను బట్టి, కులాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి పెట్టుబడులు వస్తాయా? కొంచెం స్థాయి పెంచుకుని ఆలోచించాలి. మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద పొలిటీషియన్స్. ఈవెన్ కర్ణాటక ఫ్రెండ్లీ స్టేటు, అక్కడ ప్రభుత్వాలు ఏవైనా ఉన్నాయండి. సో పెట్టుబడులు అనేది ఏ ఒక్క రాష్ట్రానికో వెళ్ళాలి అనేది అదే పేటెంట్ రైట్స్ ఉండవు కదా. పెట్టుబడి పెట్టేవాడు ఏం చూసుకుంటాడు, నేను ఎంత పెట్టాను, నాకు ఎంత లాభం వచ్చింది, ఇది నాకు గ్లోబల్ మార్కెట్లో నాకు ఎంత బెనిఫిట్ అవుతుంది, ఇదే కదా లెక్కలేసుకుంటారు. ప్రజల కోసం ఆలోచించడానికి ఏమన్నా వీళ్ళు NGOలు నడుపుతున్నారా లేకపోతే పొలిటికల్ పార్టీలు నడుపుతున్నారా? బిజినెస్ మ్యాన్ థింక్ లైక్ ఏ బిజినెస్ మ్యాన్. సో బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత ఎందుకు ఆంధ్రప్రదేశ్కి, విశాఖకి పెట్టుబడులు వస్తుంటే, సరే ఇక్కడున్న లోకల్లో ఉన్న ఈ బ్యాచ్కి, ఈ మొక్కకి ఎట్టాగో అర్థం కాదు ఎంత చెప్పినా. గూగుల్ ఏంటి, ఏ డేటా సెంటర్ ఏంటి, మనం ఎప్పుడు పచ్చళ్ళ గురించిను, బొబ్బట్లు, అప్పడాలు వీటి గురించి మాట్లాడుకోవడం స్థాయి మంది. ఏమన్నా అంటే మళ్ళీ ఇది నన్నంటే నేను లోకేష్ అంటాను అను, ఏమవుతుంది? లోకేష్ ఏం చేస్తున్నారు రాష్ట్రానికి, నువ్వేం చేస్తావు ప్రజలకు తెలియదా? రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు నాతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు బ్రేక్ఫాస్ట్ షోలో. అలాగే లైవ్లో సాహెబ్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, దాసరి కిరణ్ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. సాహెబ్ గారు, కిరణ్ గారు, గుడ్ మార్నింగ్.
రాజేష్ గారు గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు ఇందాక నేను చెప్పిన కొద్దిగా మీరు విన్నారు కదా, సో జరుగుతున్న అంటే ఒక కంపెనీ, ఒక ప్రతిష్టాత్మక కంపెనీ రాష్ట్రానికి వచ్చి ఫేస్ ఆఫ్ విశాఖ అంటే ఫేస్ ఆఫ్ స్టేటే కదా, మారితే నాట్ ఓన్లీ మన స్టేట్ కాదు కదా రాజేష్ గారు, మొత్తం దేశవ్యాప్తంగా ఇది ఒక ప్రతిష్ట కదా. దాని మీద ఎందుకెంత చర్చ, ఎందుకెంత ఆందోళన కొంతమందికి? ముందుగా ప్యానెల్లో ఉన్న ఇరువురు మిత్రులు అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. రిషి గారు, మీకు ఒక పాత సంఘటన ఒకటి మెన్షన్ చేస్తాను నేను ఇక్కడ. సైబర్ టవర్స్ శంకుస్థాపన జరిగి నిర్మాణం వేగవంతంగా జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఐటీ కంపెనీలు ఒక్కొక్కటిగా ఛానలైజ్ చేసి హైదరాబాద్కి రప్పించడానికి విపరీతంగా కృషి చేస్తూ ఉన్నారు. నాటి ఒక ప్రముఖ కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు వారు లేరు అందుకని నేను పేరు కూడా ప్రస్తావించడం లేదు, ఆ రోజులో చంద్రబాబు నాయుడు గారిని కంప్యూటర్లు ఏమైనా కూడి పెడతాయా, కంప్యూటర్లకి ఎంతటి ప్రాధాన్యత ఎందుకు, రైతాంగాన్ని గురించి పట్టించుకోవట్లేదు, అది ఇదని విపరీతంగా విమర్శ చేస్తుండేవారు. ఆ తర్వాత సైబర్ టవర్స్ కంప్లీట్ అయింది, ఓపెనింగ్ అయింది, చాలా కంపెనీలు గ్రౌండింగ్ అవటం మొదలయ్యాయి, హైదరాబాదు ముఖ చిత్రం మారటం మొదలయ్యి ఉన్న టైంలో ఆ నాయకుల కుమార్తె వివాహానికి ఆహ్వానించడానికి వారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. కలిసినప్పుడు సహజంగానే మరి మిగిలిన పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుకుంటున్నారు అని చెప్పని చర్చ వస్తుంది కదా. అలా వచ్చినప్పుడు ఈ నాయకుడి కొడుకు కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు తర్వాత దాన్ని ప్రస్తావించారు. నిన్నటిదాకా కంప్యూటర్లని అంతగా విభేదించిన నాయకుడు వాళ్ళ అబ్బాయిని కూడా కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ చదివించడం చాలా ఆహ్వానించదగ్గ పరిణామం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇవాళ ఈ విశాఖపట్నం పెట్టుబడి గురించి చులకనగా మాట్లాడుతున్నా, తప్పుడు ప్రచారం చేస్తున్నా, తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నా ఈ వైసీపీ అండ్ వైసీపీ చేత పెంచి పోషించబడుతున్న కొంతమంది కిరాయి వ్యక్తులు, వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరందరూ ఈ పెట్టుబడి వల్ల విశాఖపట్నంలో పర్యావరణానికి ముప్పు ఎదురవుద్ది, విపరీతమైన కరెంటు, విపరీతమైన నీటి వినియోగం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఇది బడ్డనే కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం మేలు చేసే అంశం కాదు, దీనివల్ల ఉపాధి అవకాశాలు ఏం పెరగవు అని చెప్తున్నారు కదా. ఎస్, మీరు చెప్పేదే టేక్ ఇట్ గ్రాంటెడ్ అనుకున్నాం. కాబట్టి నాదొక సూచన సలహా ఏంటి అంటే, అంతటి పర్యావరణానికి ముప్పు కలిగించే అక్కడ రేపు రోజున ఏదైనా ఉపాధి ఉద్యోగ అవకాశాలు దక్కితే మీ పిల్లలు మాత్రం పంపించద్దు. ఎందుకంటే ఈరోజు దీన్ని విభేదిస్తున్నారు కదా, మాట తప్పని మడం తిప్పని వంశం అని చెప్పుకుంటారు కదా మీరు. కాబట్టి ఆ విభేదాన్ని యథావిధిగా కొనసాగించండి. దీనివల్ల మాత్రమే కాదు, దీని ద్వారా వచ్చే ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, రేపు అక్కడ వర్కింగ్ మెన్ అండ్ ఉమెన్ హాస్టల్స్ దగ్గర నుంచి మొదలు పెడితే కొన్ని వందల వేల పరోక్ష ఉపాధి అవకాశాలకి డిపెండెంట్ ఎకానమీ డెవలప్ అవడానికి ఆస్కారం ఉంది. అలాగే ఇందాక మీరు ప్లే చేసిన ఆడియో క్లిప్ ప్రకారం అమెరికా బయట అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వెస్ట్మెంట్ మాదిది అని చెప్పని గూగుల్ CEO సుందర్ పిచాయ్ చెప్తా ఉన్నారు. మీకు డేటా సెంటర్ వల్ల ఎన్ని ఉద్యోగాలు దక్కుతాయి అనేది పక్కన పెడదాం. మనకందరికీ ఉన్న సమాచారం మేరకు మొట్టమొదటిగా ప్రకటించింది 1 గిగావాట్ డేటా సెంటర్ కోసం $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో అది $15 బిలియన్ పెరగడం జరిగింది. అంటే ఈ అడిషనల్గా యాడ్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత గ్రీన్ ఎనర్జీ వాళ్ళు తయారు చేసుకోవడం కోసం, వీటి కోసం అదనంగా ఈ $5 బిలియన్ వెచ్చించబోతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అంటే ఇప్పుడు ఈ పవర్ జనరేషన్లో కానీ లేదు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ ఎన్నో వేల ఉద్యోగాలు అక్కడ క్రియేట్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వ పరంగా లోకేష్ గారు ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్గా వారు ప్రకటించిన ప్రకారం 188,000 మందికి ఉపాధి అవకాశాలు దక్కడానికి ఆస్కారం ఉంది అంటున్నారు. నిజంగా 180,000 మందికి ఈ ఒక్క సంస్థ ద్వారా కనుక ఉపాధి అవకాశాలు అక్కడ దక్కితే దీని ద్వారా క్రియేట్ అయిన బ్రాండింగ్, వచ్చే నెలలో జరగబోతున్న CAA కన్వెన్షన్లో ఇంకా చాలా ఒప్పందాలు ఖరారవడానికి ఆస్కారం ఉంటుంది. 2029 నాటికి ఒక్క విశాఖపట్నంలో 5 లక్షల ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ జాబులు మేము క్రియేట్ చేయబోతున్నామని చెప్పని లోకేష్ గారు చెప్తా ఉన్నారు. 5 లక్షల ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ అంటే ఒక పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ 5 లక్షల మందికి కనుక దక్కితే వారి ద్వారా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇంకొక 20 లక్షల మందికి దక్కడానికి ఆస్కారం. 1:4 మనం హైదరాబాద్ లో చూస్తూ వచ్చాం. అది ట్రాన్స్పోర్ట్ ప్రొవైడర్స్ దగ్గర నుంచి ముఖ్యంగా హౌసింగ్ రంగం ఇవాళ 5 లక్షల మంది అక్కడ పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ దక్కించుకుంటే అట్లీస్ట్ 2 లక్షల మంది అందులో సొంత ఇళ్ళు కొనుక్కోవాలనుకుంటారు, లేదు వాళ్ళకి అకామిడేషన్ కి రెంటెడ్ హౌసెస్ అయినా కావాల్సి వస్తాయి. విపరీతంగా హౌసింగ్ ఇండస్ట్రీ డెవలప్ అవుద్ది. హౌసింగ్ ఇండస్ట్రీ వల్ల ఎన్ని లక్షల మందికి ఉపాధి దక్కుద్దండి, దాని మీద డిపెండెంట్ ఎకానమీ ఎంత ఉంటుంది. అలాగే
వాళ్ళల్లో 5 లక్షల మంది యంగ్స్టర్స్ అక్కడ ఉపాధి అవకాశాలు పొందితే వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి, ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి, వాళ్ళ పిల్లలు చదువుకోవాలి, హాస్పిటల్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, హాస్పిటాలిటీ ఉంటుంది, ఇవన్నీ అక్కడ డెవలప్ అవుతాయి కదా, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ డెవలప్ అవుతాయి కదా. అంటే విశాఖపట్నం ఇవాళ ఉన్న పరిణామం నుంచి డబుల్ ది ఎక్స్టెంట్ విస్తరించడానికి ఆస్కారం ఉంది. ఒక 20-25 లక్షల అదనపు ఉపాధి అవకాశాలు అక్కడ కనుక ఈ చొరవతోటి రాబోయే 1 సంవత్సర కాలంలో ఇంకా అదనంగా అక్కడ రాబోయే పెట్టుబడుల పర్యవసానం ఇంకొక 5-6 సంవత్సరాలు లేదా ఒక 10 సంవత్సరాలు గడిచేటప్పటికి విశాఖపట్నాన్ని వాళ్ళ భారతదేశంలో ఉన్న అభివృద్ధి చెందిన మిగిలిన మెట్రోపాలిటన్స్ తో సమానంగా మనం పరిగణించడానికి ఆస్కారం ఉంది. ఎగ్జాక్ట్లీ. జాతీయ మీడియాలో అంతా నేను 2-3 రోజులు చర్చలు చూస్తుంటే అక్కడ చర్చలు ఇవే జరుగుతున్నాయి. విశాఖపట్నం గురించి వాళ్ళ అమెరికాలో, లండన్ లో, ఈవెన్ ఫ్రాన్స్ లో కూడా చర్చ వచ్చింది అని చెప్పి, ఎందుకు గూగుల్ అక్కడికి వెళ్ళింది అని చెప్పి ఆబ్వియస్ గా మాట్లాడుకుంటారు కదా. ఇప్పుడు అంత చిన్న విషయం వీళ్ళకి అర్థం ఒకటండి. ఇప్పుడు మనకి వెనక ఒక టీవీ యాడ్ చూసేవాళ్ళం మనం, ఓనర్స్ ప్రైడ్ నైబర్స్ ఎన్వి అని చెప్పని. ఇవాళ మన పక్క రాష్ట్రాలు కొంత దాని అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ ప్రతిపక్షాలు మీరెందుకు ఈ పెట్టుబడిని సాధించలేకపోయారు అని చెప్పని అడుగుతారు, విమర్శించడం సహజం. ఎందుకంటే ఇవాళ 2014-19 మధ్య కూడా నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఆనాటికి దేశంలో అతిపెద్ద ఎఫ్డిఐ కియాన్ ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు. ఇవాళ కూడా మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే నేటికి అతిపెద్ద ఎఫ్డిఐ అంతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నానికి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంలో ఇరుగు పొరుగున్న రాష్ట్రాల్లో ఆ విమర్శలు వస్తాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అమర్రాజా తెలంగాణకి తరలింది అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాటి ప్రభుత్వాన్ని విమర్శించలేదా? నీ నిర్వాహక పర్యవసానం ఇవాళ అమెరికా నుంచి వచ్చి వాళ్ళు చిత్తూరు జిల్లాలో ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత కనీసం పక్క జిల్లా వైపు కూడా చూడాలి, వాళ్ళ పక్క రాష్ట్రానికి తరలిల్లారు అని అంటే నువ్వే కారణం అని చెప్పి అన్నాడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించినట్టుగానే కంపెనీని బెదిరించి పంపించేలా చేసిన ఘనత వాళ్ళది అని చెప్పని ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని విమర్శించినట్టుగానే ఇవాళ తమిళనాడులోనూ కర్ణాటకలోనూ అక్కడ ప్రతిపక్షాలు ఇటువంటి ఒక పోటీ ప్రపంచంలో మీరెందుకు ప్రయత్నం చేయలేదు, మీరెందుకు ఛానలైజ్ చేసుకోలేకపోయారని చెప్పని అక్కడ విమర్శలు రావడం సహజం. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏదో ఒక ప్లేస్ కే వాళ్ళు చూజ్ చేసుకుంటారు. ఆ చూజ్ చేసుకున్న ప్రాసెస్ లో ఎవరైతే ముందుగా మేల్కొని వాళ్ళతో ఎక్కువగా సంప్రదింపులు జరిగి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటేషన్ ఏ ప్రభుత్వ పరంగా, ఇప్పుడు జియోగ్రాఫికల్ గా మెరుగైన గవర్నెన్స్ పరంగా ఈ రెండింటి పరంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెరుగ్గా స్పందించింది, మెరుగ్గా వాళ్ళని ఒప్పించుకోగలిగింది, వాళ్ళని రప్పించి అక్కడ గవర్నెన్స్ చేసుకోగలిగారు. అతిపెద్ద సీ కేబులింగ్ వ్యవస్థ ఉంది. సో నెక్స్ట్ సాహిబ్ గారు మీ దగ్గరికి వస్తాను. అంతకుముందు కిరణ్ గారు, సో ఇప్పుడు మీరు కూడా ఇంజనీరింగ్ బీటెక్ కంప్లీట్ చేసినట్టున్నారు కదా, అకాడమిక్గా కూడా మీకు తెలుస్తుంది గూగుల్ అంటే ఏంటి. అంటే తెలియని వాళ్ళకి కొంత తెలుసో తెలీదో చాలా తెలుసు అని మాట్లాడే మేధావులు ఉంటారు కదా మనకు రోజు పొద్దున్న లేస్తే. అంటే వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు, ఎందుకంటే అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేని మైండ్స్కి మనం ఎంత చెప్పినా అర్థం కాదు. బట్ ఇంత చర్చ అంటే బెంగళూరులో కానివ్వండి, రాష్ట్రంలో అంటే వాళ్ళకు ఎజెండా ఉంది క్లియర్గా. బెంగళూరులోను చెన్నైలోను ఈ సంస్థ వెళ్ళిపోయిన తర్వాత పెట్టుబడుల విషయంలోనో లేకపోతే అప్పుల విషయంలోనో ఇంత రాద్ధాంతం ఎందుకు జరుగుతుంది? అంటే మీరు ఇంత రాయితీలు ఇచ్చేస్తే కొంపలు మునిగిపోతాయి, మీకు ఇప్పటికే ఇదైపోయింది అదైపోయింది అంటే వాళ్ళు రాయితీలు ఇవ్వకుండా రాలేదుగా ఇప్పటిదాకా కంపెనీలు. 30 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం వాళ్ళకు కూడా రాయితీలు ఇస్తేనే కదా వచ్చి ఉంటారు కంపెనీలు. అందరికీ నమస్కారం అండి. సార్, ముందుగా $15 బిలియన్ పెట్టుబడి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా అంశం ప్రస్తావించారు కాబట్టి ఒక 1 మినిట్ నా బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తాను సార్. ఇప్పుడు 90s 2000s లో సార్ డైలీ పేపర్ చదువుతున్నప్పుడు ఒక రకమైన రెవల్యూషన్. ఆ రోజున SM కృష్ణ గారు అని చెప్పి కర్ణాటకలో ఒక ముఖ్యమంత్రి ఉండేవాళ్ళు సార్. చంద్రబాబు నాయుడు గారు పక్కన, SM కృష్ణ గారు పక్కన పోటీ పడి మరీ పరిశ్రమల్ని, ఐటీ కంపెనీలని మా స్టేట్కి రావాలంటే మా స్టేట్కి అని చెప్పి వాళ్ళు చాలా హెల్దీ కాంపిటీషన్ ఉండేది. 2 కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్కి వస్తే 2 కంపెనీలు బెంగళూరు వెళ్ళటం, కర్ణాటక వెళ్ళటం అట్లా జరిగేస్తుంది. మా ముందు జనరేషన్స్ ఎవరో కూడా పెద్దగా చదువుకోలేదు. కానీ ఆ రోజున వస్తున్న ఐటీ భూము, చంద్రబాబు నాయుడు గారి విజన్ అవనివ్వండి, లేకపోతే ఐటీ పరిశ్రమలు మన ఇండియాకి వస్తున్న పరిస్థితుల్లో మా పెద్దవాళ్ళందరూ కూడా మాకు బాగా మోటివేట్ చేసేవాళ్ళు. మీరు బాగా చదువుకోవాలరా, మేము బాగా చదువుకోలేదు, మీరు చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని చెప్పి మాకు ప్రతిరోజు మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ న్యూస్ పేపర్లు చదివి మేము బాగా ఇంప్రెస్ అయ్యేవాళ్ళం. అంటే ఇంత ఒక 2 ముఖ్యమంత్రుల మధ్యన కంపెనీలు తీసుకురావడంలో ఎంత పోటీ ఉంటుందా అనే విధంగా ఆ రోజున మేము చిన్న వయసు నుంచి, స్కూల్ వయసు నుంచి కూడా
బాగా చదువుకోవాలి, ఇంజనీర్ అవ్వాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, బెంగళూరులోనో హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఉద్యోగాలు చేయాలి, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ వచ్చిందంట. ఆ రోజున చిన్న వయసులో మైక్రోసాఫ్ట్ అంటే మాకు తెలియదు. అవును. కానీ నేను 14 సంవత్సరాలు ఐటీలో పనిచేశాను సార్. 14 ఇయర్స్ పనిచేశాను. తర్వాత రాజకీయంగా ఆకర్షితుడినై జనసేన పార్టీలో పనిచేశాను, అది వేరే విషయం. పనిచేస్తా ఉన్నాను. కాకపోతే ఆ రోజున మైక్రోసాఫ్ట్ అంటే చాలా పెద్ద కంపెనీ అంట, బిల్ గేట్స్ అంటే తెలుసు, కానీ మైక్రోసాఫ్ట్ ఏం చేస్తుందో తెలియదు ఆ రోజున చిన్న వయసులో. కానీ మైక్రోసాఫ్ట్ చూసి తద్వారా కొన్ని వందల వేల కంపెనీలు ఈ రోజున మన హైదరాబాద్ రావటం, తద్వారా మేమందరం కూడా ఐటీలో ఇప్పుడు నేను గాని, మా సిస్టర్స్ గాని, మా బ్రదర్స్ గాని, మా సిబ్లింగ్స్ అందరం కూడా, అంటే ఒక మధ్య తరగతి కుటుంబంలో గత జనరేషన్ చదువుకొని పెద్దలందరూ కూడా వాళ్ళ పిల్లల్ని చదివించి మేమందరం కూడా ఆర్థికంగా, సామాజికంగా సింపుల్ గా సమాజంలో చెప్పాలంటే కిరణ్ గారు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సౌత్ ఇండియాలో దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కోట్ల కుటుంబాల స్థితిగతుల్ని మార్చేసిన ఐటీ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా దానికి ఆద్యులు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇప్పటికీ మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి విజన్ ని తదనంతరం వచ్చిన ముఖ్యమంత్రులు కూడా కంటిన్యూ చేశారు కాబట్టి ఐటీ సెక్టర్ నిలబడింది. పక్క రాష్ట్రాలు ఇప్పుడు చెన్నై గాని, ముంబై గాని, బెంగళూరు గాని, పూణే గాని, లేకపోతే నోయిడా గాని, ఇలా పెద్ద పెద్ద రాష్ట్రాలు, పెద్ద పెద్ద నగరాలు పోటీ పడుతున్న తరుణంలో ఒక గూగుల్ లాంటి సంస్థ ఇన్ని వేల లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని వైజాగ్ తీసుకొచ్చిందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్ మనందరం కూడా. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వచ్చింది, నేను ఎప్పుడు మైక్రోసాఫ్ట్ లో పనిచేయాల, కానీ మైక్రోసాఫ్ట్ ను చూసి మన రాష్ట్రానికి వచ్చిన ఇతర కంపెనీలలో నేను పనిచేశాను. ఈ రోజున అంటే ఒక బ్రాండ్ అనేది ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేస్తే ఒక సిటీలో గానీ, ఒక రాష్ట్రంలో గానీ, వాళ్ళని చూసి ఎన్ని వేల కంపెనీలు వస్తాయి, ఎన్ని లక్షల ఉద్యోగాలు పుట్టుకొస్తాయి అనేది ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏం తెలుస్తుంది సార్? ఈ రోజున కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఒక మంత్రి అతను ఏడుస్తున్నాడంటే, అతను గగ్గోలు పెడుతున్నాడంటే అది వెళ్ళిపోయిందే అని బాధ, మన రాష్ట్రానికి రాలేదే అని బాధ. ఆ బాధను ఎట్లా వెళ్ళగక్కుతున్నాడు? మీరు ఆ ఫెసిలిటీస్ ఇస్తా ఉన్నారు, ఈ ఫెసిలిటీస్ ఇస్తా ఉన్నారు, ఆ రాయితీలు ఇస్తా ఉన్నారు, ఇన్ని బెనిఫిట్స్ ఇస్తా ఉన్నారు, అందుకే వచ్చిందంటా ఉన్నారు. అది వాళ్ళ ఏడుపుని ఎట్లా చెప్పుకోవాలో తెలియక వాళ్ళు బాధపడతా ఉంటుంటే, వెళ్ళిపోయింది మా చేతకానితనం వల్ల మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి అక్కడ మంత్రి బాధపడతా ఉన్నాడు. మన రాష్ట్రంలో కొంతమంది దౌర్భాగ్యులు వీళ్ళేం బాధపడతా ఉన్నారంటే, అరే వచ్చేసిందే, రాష్ట్రానికి రాకూడదు కదా, రాష్ట్రానికి 1,30,000 కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చేసింది కదా, $15 బిలియన్ పెట్టుబడి వచ్చేసింది కదా అంటే నేను అడుగుతా ఉన్నా ఈ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళని, వాళ్ళకి బిలియన్కి ఎన్ని సున్నాలు ఉండేదో తెలుసా సార్? మన తప్పు కూడా ఉంది సార్. ఇప్పుడు వాళ్ళ జ్ఞానం ఎంతవరకు? లోకేష్ గారు కనుక ఒక 10 నూడిల్స్ బండ్లు తీసుకొస్తే వాళ్ళకి అర్థమవుద్ది, లేకపోతే చిన్న చిన్న అంగళ్ళు 2-4 వైజాగ్ బీచ్ దగ్గర బీచ్ లో పెట్టిస్తే వాళ్ళకి అర్థమవుద్ది, అది పెట్టుబడులు అనుకుంటారు వాళ్ళు. ఈ రోజున ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు అంటే వాళ్ళకి అర్థం కాదు కదా సార్, వాళ్ళు తేలేకపోయారు కదా సార్. వాళ్ళకి ఇన్వెస్టర్ సమిట్ అంటే ఏంటి సార్? పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి వాళ్ళకి సూట్లు బూట్లు వేసి వాళ్ళని ఒక 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని సమోసాలు, స్నాక్స్ అని తినేసి వెళ్ళిపోతే అదే పెట్టుబడి. వాళ్ళకి అబద్ధాలు చెప్పుకుంటారు, 13 లక్షల కోట్లు వచ్చేసింది పెట్టుబడి అని చెప్పి అబద్ధాలు చెప్పుకోవడం వాళ్ళకి అలవాటు. కానీ ఇలా సుందర పిచ్చయ్య లాంటి వాళ్ళు, గూగుల్ CEO లాంటి వాళ్ళు, మేము ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మేము మీకు పెట్టుబడి తీసుకొస్తా ఉన్నాం అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ జ్ఞానం ఎంతవరకు? రప్ప అని నరకటం, లేకపోతే సోషల్ మీడియాలో వాళ్ళ కార్యకర్తలందరూ వాళ్ళ జ్ఞానం ఏ పాటిది? సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు షేర్ చేసుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారు బూతులు తిట్టమంటే తిట్టడం, లేకపోతే ప్రతిపక్ష నాయకుల మీద, లేకపోతే ఇతర పార్టీ నాయకుల మీద దాడులు చేయటం వరకు వాళ్ళకి తెలుస్తుంది తప్ప ఈ పెట్టుబడి ఏంటి, అసలు డేటా సెంటర్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, ఇన్ని సిటీస్ ని తట్టుకుని వైజాగ్ కి రావాలంటే మనల్ని ఎంత నమ్మాలి? అది పైగా 1 సంవత్సరం పాటు లోకేష్ గారు చేసిన ప్రయత్నం 2024 సెప్టెంబర్ లో మొదలు పెట్టారు ఆయన ఈ ప్రయత్నాన్ని. అవును సార్. ఇప్పుడు మన ఈ రోజున ఐటీ మినిస్టర్ కి, లోకేష్ గారికి, వైఎస్ఆర్సీపీ హయాంలో ఐటీ మినిస్టర్ కి చాలా తేడా ఉంది కదా సార్. అసలు అసలు కంపారిజన్ లేదు సార్. చలేస్తుంది, చలి ఎక్కువగా ఉందని చెప్పిన ఆ రోజున గుడివాడ అమర్నాథ్ ఎక్కడ? ఈ రోజున ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చిన మన ఐటీ మినిస్టర్ ఎక్కడ? నవ్విన నాపచేనే పండుద్ది కదా సార్. ఆ రోజున అందరూ విమర్శించారు కదా లోకేష్ గారిని. ఈ రోజున గూగుల్ లాంటి సంస్థను ఇంప్రెస్ చేసి వాళ్ళని మన దగ్గరికి తీసుకొస్తే తద్వారా కొన్ని వేల కంపెనీలు ఇప్పుడు ఈ రోజున వైజాగ్ ని చూస్తా ఉన్నాయి. ప్రపంచం అంతా కూడా వైజాగ్ గురించి మాట్లాడుతా ఉంది. వైజాగ్ లో జీ అంటే గూగుల్ అని చెప్పి మనం ఎంతో ఆనందంగా చెప్పుకుంటున్న పరిస్థితి. వాచింగ్ బ్లూంబర్గ్ లో ఒక డిబేట్,
ఒక గూస్ బంప్స్ వస్తాయి. అంటే వాళ్ళు ఎంత గొప్పగా చెప్తున్నారంటే ఈ గూగుల్ ఏ డేటా సెంటర్ ఏంటి, ఏ హబ్ ఎలా అవుతుంది, మొత్తం టెక్ వరల్డ్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది, వైజాగ్ ఎందుకు, ఏపీని ఎలా చూస్తారని చెప్తుంటే ఆనందపడతారు ఎవరైనా కూడా సహజంగా. వైజాగ్ లో జీ అంటే గూగుల్ అని మనం అంటున్నాం సార్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారు సార్, వైజాగ్ లో జీ అంటే గుడ్ అంటున్నారు, గుడ్డు మంత్రి. ఇప్పుడు అలాంటి వ్యక్తులకి మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళు ఆ ఆక్రోశాన్ని, ఆ కుళ్ళుని, ఆ ఇప్పుడుని వెళ్ళగలుగుతున్నారు. తప్పు మంది. ఇప్పుడు ఒక బ్రెయిన్ కి ఒక వైరింగ్ సంకుచితంగా ఉందనుకోండి, ఇంతే. దాన్ని మనం ఎంత ఎన్లార్జ్ చేద్దామంటే ఉపయోగం ఏమైనా ఉంటుందా? అది అక్కడ వరకే ఫంక్షన్ అవుతుంది, అంతకన్నా పెరగదు అది. అదే సార్ వాళ్ళ స్థాయి, అదే సార్ వాళ్ళ స్థాయి అంతవరకు. నూడిల్స్ బండ్లు వచ్చినా లేకపోతే చిన్న చిన్న షాపులు పెట్టించామా, అవన్నీ కూడా వస్తాయి. పోనీ అప్పుడన్నా హ్యాపీ అవుతారో చూద్దాం. ఇప్పుడు రాజేష్ గారు చెప్పినట్టు అక్కడ ఎన్ని వస్తాయో, మొత్తం అన్ని బళ్ళు, పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్, లక్షల మందికి జీవనోపాధి. ఇట్ విల్ బి ఎ గేమ్ చేంజర్ బ్రదర్. నోట్ ఇంటర్నేషనల్ గా చాలా ఫేమస్ అయిన వాల్ స్ట్రీట్ జర్నల్, ఇందులో కూడా ఈ విశాఖ అక్కడికి ఎందుకు వచ్చింది, అమెరికా తర్వాత అంత పెద్ద ఏఐ హబ్ ఎందుకు తీసుకొచ్చింది గూగుల్ అని చాలా డీటెయిల్డ్ ఆర్టికల్స్ రాశారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పా, అన్ని పత్రికల్లో వచ్చాయి అంతర్జాతీయంగా కూడా. సరే, అర్థం కాని వాళ్ళకి ఎలాగో అర్థం కాదు. సాహెబ్ గారు, ఒకటి దీని మీద ప్రయత్నాలు లోకేష్ గారు చేయడం, ఇప్పుడు కూడా ఈ పెట్టుబడుల విషయంలోనే దీనికోసమే ఆయన ఆస్ట్రేలియా పర్యటనలో కూడా ఉన్నారు. నేను ఇందాక అంటే కంపారిజన్ కూడా వద్దు అన్నా, ఎందుకంటే కంపారిజన్ అంటే ఎవరికి చేయాలి, కనీసం దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరికైనా. ఇఫ్ యూ కంపేర్ లోకేష్ గారు విత్ ద ఐటీ మినిస్టర్, ఫార్మర్ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు, ఎంతో కొంత ఓకే, కానీ గుడివాడ అమర్నాథ్తో కంపారిజన్ ఏంటి? ఎనివే, ఇప్పుడు ఈ బెంగళూరుకి ఏ సమస్య సాహెబ్ గారు? ఇప్పుడు కర్ణాటకలో ఎప్పటి నుంచో ఐటీ పరిశ్రమ ఉంది, ఇప్పటికీ సబ్జెక్టు కరెక్షన్ పెట్టుబడిలో హైదరాబాద్ కన్నా కొంచెం ముందే ఉంది ఐటీ ఎక్స్పోర్ట్స్లో. అంటే వాళ్ళకి రాలేదనా, లేకపోతే విశాఖకు వచ్చేసి ఏపీ అమ్మో డామినేట్ చేసి వస్తుందా? చాలా టైం పడుతుంది ఆ స్థాయికి రావాలంటే. ఏంటి యాక్చువల్ ప్రాబ్లం, ఏమనిపించింది మీకు? రిషి గారు, తమరికి ప్యానెల్ లో ఉన్నటువంటి సీనియర్ అనలిస్ట్ అఫ్సాన్ రాజేష్ గారికి, మిత్రులు దాసన కిరణ్ గారికి, అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. తమరు ఇంటర్లో చాలా అంశాలు ప్రస్తావించారు. అదేవిధంగా రాజేష్ గారు, దాసన కిరణ్ గారు చాలా అంశాలు ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆయన అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు 1998 లో ఫస్ట్ మైక్రోసాఫ్ట్ ని హైదరాబాద్ కి ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు కూడా ఆయన మీద చాలా మంది ఐటీ కూడు పెట్టిద్దా, చంద్రబాబు గారు డైవర్షన్ అయ్యారని చెప్పి చాలా మాటలు మాట్లాడారు. దాని తర్వాత వాటి ఫలాలు ఏమిటనేది విజన్ 2020లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగు వారందరూ పొందారు. అప్పుడు ఎందుకు ఓపెన్ గా చెప్పుకోవాలి, రాజశేఖర రెడ్డి గారు అప్పుడు విభేదించారు. మైక్రోసాఫ్ట్ అంటున్నారు, అయ్యి అంటున్నారు, ఇవి అంటున్నారు, రైతులను పట్టించుకోవట్లేదని చెప్పి ఒక ఎమోషన్ క్రియేట్ చేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అలాగే ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డికి ఆయనకి కంపేర్ చేసుకోవాలి. వాళ్ళ నాన్న పోలికే ఉంది కాబట్టి తండ్రి ఏ విధంగా చేశాడో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అన్నారు కాబట్టి నేను అంటున్నా, ఇంతమంది మాట్లాడారు దీని మీద. జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా ఒక ట్వీట్ కూడా పెట్టలేదు దీని మీద. ట్వీట్ అంటే ఇప్పుడు ఆయన ఆదేశాలతోనే కదండి వాళ్ళందరూ పనిచేస్తుంది. ఆయన లండన్ వెళ్ళిపోయారు. ఇక్కడ జరిగేటువంటి విషయాలు విషయం చెమ్మటం, ఉన్నది లేనిది ఉన్నట్టు కాసి పడుకోవటం అన్ని చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ కి నష్టం జరిగిద్దండి. ఎవరైనా కానీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అంటే రాజకీయాలు మాట్లాడుకోవచ్చు. ఇన్వెస్టర్స్ వచ్చేటప్పుడు మీరు పెట్టుబడులు పెట్టొద్దు, మీరు మా రాష్ట్రానికి రావద్దు అని అన్నప్పుడు ఏం చేస్తారంటే ఎవరైనా కానీ ఆలోచిస్తారు. ఇప్పుడు గూగుల్ లాంటి సంస్థ మన ఆంధ్రప్రదేశ్ కి విశాఖపట్నానికి వచ్చింది. గూగుల్ తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మహానగరంగా విశాఖపట్నం అభివృద్ధి చెందబోతుంది. మీరు భారతదేశంలో చూసుకుంటే 7 ప్రధాన నగరాలు ఉన్నాయండి ఐటీ హబ్స్ గా. వాటిలో మొట్టమొదటి బెంగళూరు 15 లక్షల ఉద్యోగాలు పైచీలకి చేస్తున్నారు అక్కడ ఐటీ వాళ్ళు. దాని మీద దాదాపు 1 కోటి మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారండి. అదేవిధంగా తర్వాత స్థానంలో ఢిల్లీ, గురుగాం, అలాగే చిట్ట స్థానంలో కొత్తగా బైఫికేషన్ అయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్. మరి గూగుల్ లాంటి సంస్థలు ఇక్కడ రావాలంటే ఎంత కష్టపడాలి, వాళ్ళని ఏ విధంగా మెప్పించాలి, వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఇవ్వాలో ఈ వివరించడంలో నారా లోకేష్ గారు సక్సెస్ సాధించారు. ఇందాక మన వాళ్ళు అన్నట్టు నవంబర్ లో వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు గూగుల్ వాళ్ళు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ డిస్కషన్ చేసిన తర్వాత కేంద్రానికి వెళ్ళారండి. కేంద్రం దగ్గరికి వెళ్ళి మోదీ గారికి, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారికి వీళ్ళందరికీ వివరించారు. ఇట్లా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయండి, మీ సహాయ సహకారాలు కావాలి, మాకు ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా మోదీ గారు మీకు ఎలవేళ మేము అండగా ఉంటాము, అభివృద్ధి సర్కారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లాంటి యువత ఎక్కువైనటువంటి రాష్ట్రానికి మా సహాయ సహకారాలు ఎక్కువ ఉంటాయని ఆయన చెప్పడం. దానిలో భాగంగానే మరి 3 నెలలు ఆ రోజు కష్టపడిన తర్వాత ఇప్పుడు గూగుల్ వాళ్ళు మీరు చూస్తూ ఉండవచ్చు, అందరూ కూడా ఇప్పుడు ట్వీట్లు పెట్టేసేసి
లోకేష్ గారిని ఆకాశానికి ఎత్తుతున్నారు. అంటే దాని వెనకాల చాలా కృషి ఉందండి. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఇప్పుడు తమిళనాడులో అసెంబ్లీలో సెగలు వచ్చినాయి ఆల్రెడీ స్టాలిన్ గారికి. ఎందుకంటే గూగుల్ CEO అక్కడ అతనే సుందర్ పిచాయ్ గారు. అది అక్కడ వాళ్ళని కాదని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నానికి ఇస్తారు? అదేవిధంగా పక్కన ఉన్నటువంటి కర్ణాటక వాళ్ళు మాట్లాడుకోవటం, అక్కడ ఉన్నటువంటి IT మినిస్టర్ కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, మినిస్టర్ కూడా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు దీని మీద. అంటే ఈ ట్వీట్లు పెడతాయి. దీంట్లో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక అక్కసు బయటకు వస్తుందండి. ఇందాక చెప్పుకుంటా వచ్చారు లోకేష్ గారు కూడా NDTV వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా ఎస్ ఆంధ్రప్రదేశ్ కి ఒక కీలకమైనటువంటి ప్రాజెక్ట్ వచ్చింది, దీనితో పాటు ఇంకా చాలా ప్రాజెక్ట్స్ వస్తాయని చెప్పి ఆయన ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత లోకేష్ గారు ఒక ట్వీట్ పెడుతూ దే సే ఆంధ్ర ఫుడ్ ఈజ్ స్పైసీ సీమ్స్ సమ్ ఆఫ్ అవర్ ఇన్వెస్టర్స్ ఆర్ ట్రూ సమ్ నైబర్స్ ఆర్ ఆల్రెడీ ఫీలింగ్ ద బార్న్ అనే ట్వీట్ పెట్టిన దానికి ఇది ఆంధ్ర వంటకాలు మంట పుట్టిస్తాయి, అలాగే ఇప్పుడు మాకు వచ్చే పెట్టుబడులు కూడా అలానే ఉన్నాయి అనే దాని కారణంగా కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే గారు స్పందిస్తూ లేదు అసలు బెంగళూరులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మానవ వనరులు ఉన్నాయి, అసలు మమ్మల్ని కొట్టినోడు భారతదేశంలో ఎవరు లేరని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. మేము IT వాళ్ళని ఆకర్షిస్తున్నాము, మమ్మల్ని కాపీ చేస్తున్నారు, మమ్మల్ని వాడుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని చూస్తుందని చెప్పి ఆయన మాట్లాడటం. దాని తర్వాత కర్ణాటక డిప్యూటీ సీఎం గారు కూడా లేదు బెంగళూరు అసలు స్వర్గరామం, మా దగ్గర సాంకేతికత ఎవరు మాతో పోటీ పట్టడానికి రాలేరు, మమ్మల్ని కాపీ కొడుతున్నారని మళ్ళీ ఆయన మాట్లాడటం. దాని తర్వాత లోకేష్ గారు స్పందిస్తూ NDTVలో మేము ఇప్పటికీ 120 బిలియన్లు మరి ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాము, దాదాపు 10,55,410 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అండి, అది మామూలు విషయం కాదు కదా. దాంతో పాటు 1,88,000 ఉద్యోగాలు రాబోతున్నాయి అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. ఇవన్నీ డిస్కషన్ జరిగిన తర్వాత వాల్ స్ట్రీట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ గురించి ఒక్కసారిగా ప్రపంచం నిబ్బరిపోయే విధంగా మరి గూగుల్ తీసుకురావడంలో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ అందరికి చెప్పారు. అంటే నేనేమంటానంటే ఈ కృషి వెనకాల చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన కృషి బ్రాండ్ చంద్రబాబే కదా మెయిన్ మూలం. ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలండి, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు టెలికమ్యూనికేషన్ లో చైర్మన్ గా చేశారు కేంద్రంలో. అప్పుడు తెలుగు రాష్ట్రాలకి కమ్యూనికేషన్ డెవలప్మెంట్ చేయడంలో కీలక పాత్ర పోషించారండి, చాలా ప్రాజెక్టులు తీసుకొచ్చారు. ఆయన ప్రాజెక్టులు తీసుకురావటం వల్ల మైక్రోసాఫ్ట్ వాళ్ళు కావచ్చు, వాళ్ళతో పాటు అనుబంధంగా ఉన్నటువంటి చాలా IT హబ్స్ మరి ఆ రోజు హైదరాబాద్ కు వచ్చినాయి. హైదరాబాద్ బాగా డెవలప్ అయిపోయింది. ఈ రోజు మేము ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు హైటెక్ సిటీ అంటే వెళ్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారండి. చంద్రబాబు నాయుడు గారు ఆ హైటెక్ సిటీ ఆ పరిసరాలని IT అభివృద్ధి చేయడం వల్ల పాత బస్తీలో ఉన్నటువంటి చిన్న పనులు చేసుకునే వాళ్ళకి ఉపాధి అవకాశాలు. రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా అసెంబ్లీ ఫ్లోర్ సాక్షిగా KTR కొనియాడారు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా అంటే ఒక విజన్ నాయకుడు ఏ విధంగా ఉంటాడో ఉదాహరణ చంద్రబాబు గారండి. ఒక మొక్క నాటుతారండి, ఆ ఫలాలు పొందాలంటే దాన్ని సంరక్షించుకుంటూ రావాలి. కానీ ఆంధ్రప్రదేశ్ లో దౌర్భాగ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తామంటే వాళ్ళకి మెయిల్స్ పెట్టేయటం, వాళ్ళ మీద దుష్ప్రచారం చేయటం, ఇక్కడ ప్రజల్లో లేని ఉండయి మొత్తం కూడా కాసి వడపోసి ఆ ప్రజల మీద రుపుతున్నారు. వైకాపా పార్టీలో నాయకులకు కూడా మీరు ఇందాక అన్నారు కాల్ సెంటర్ కను డేటా సెంటర్ కి వాళ్ళకి వ్యత్యాసం తెలియదు. కాబట్టి బయటకు వచ్చేసేసి గూగుల్ మీద కావచ్చు ఇంకో విధంగా మీరు ఎందుకు ఇంత వాళ్ళకి అవకాశం ఇస్తున్నారని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెవిటేడు ముందు శంకుర్తి ఏం తెలిసిందండి. మీరు చూడండి IT పరిశ్రమ వచ్చిన తర్వాత ఇప్పుడు బెంగళూరుతో హైదరాబాద్ పోటీ పడుతుంది. అదేవిధంగా మీరు IT లో ఉన్నటువంటి చాలా మంది ఉద్యోగస్తులు రావడం వల్ల అక్కడ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, దాంతో పాటు రియల్ ఎస్టేట్ పెరిగింది, మౌలిక వస్తువులు పెరుగుతాయి, ఫుడ్ ఏదైతే ఈ ఫుడ్ కు సంబంధించినటువంటి హోటల్స్ కావచ్చు, హాస్పిటాలిటీ కావచ్చు, దీని మీద ఎంతో మంది పరోక్షంగా బతుకుతారండి. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలంటే మరి వైకాపా వాళ్ళకి అర్థం కావట్లేదు. మీరు ఇంకోటి కూడా గూగుల్లో హూ ఈజ్ 420 CM అని కొడితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వచ్చింది. అలాగే హూ ఈజ్ హైటెక్ CM అంటే చంద్రబాబు గారి పేరు వస్తుంది. కంపారిజన్ చూడండి, అది గూగుల్కి ఎవరైనా చెప్పారా? అంటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణల వల్ల ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో, ఆయన విజన్ 2020ని ఎగతాళి చేసిన వాళ్ళు ఇవాళ ముక్కు మీద వేలేసుకుంటున్నారు. అదే కదా ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, నాకన్నా ఎక్కువ కష్టపడతారు చంద్రబాబు గారు, విజన్ ఉన్న నాయకుడు, టెక్నాలజీ ముఖ్యమంత్రి. ఆయన నేరుగానే చెప్పారు కదా, గుజరాత్ లో ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక టీమును పంపించాను ఆంధ్రప్రదేశ్ కి అని. అవును, అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్ని చూసినప్పుడు లేని అపోహలు సృష్టించడానికి ఏముంది, IT వస్తే ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి అని అంటున్నారండి. అంటే గూగుల్ రావడం వల్ల దాని అనుబంధ విభాగాలు వేల సంఖ్యలో వస్తాయండి. అక్కడికి మీకు విశాఖపట్నం అభివృద్ధి చెందిందంటే ఆర్థిక పరంగా మరి వేల కోట్ల రూపాయలు మనకు పన్నుల రూపంలో వస్తాయి. దీంతో పాటు
నిన్న లోకేష్ గారు కూడా ఎన్డీటీవీతో మాట్లాడేటప్పుడు మేము అభివృద్ధి వికేంద్రీకరణ, పాలనా వికేంద్రీకరణ అనే అంశాల మీద పనిచేస్తాం. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్తానికి మేమందరం, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అందరూ కష్టపడి పనిచేస్తాము అని చెప్పి ఆయన మాట్లాడే విధానం, చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక పని చేసేటప్పుడు ఎవరికి చెప్పరండి, కామ్గా ఒక కంపెనీని అప్పుడు తీసుకొచ్చేవాళ్ళు. అదే విధంగా సౌత్ కొరియా వెళ్ళి అక్కడ కియా మోటార్స్ తీసుకొచ్చేటప్పుడు రోడ్లో మరి తిరిగిన సందర్భాలు మనం చాలా చూసాం. నడుచుకుంటూ వెళ్ళటం, అక్కడికి వెళ్ళి వాళ్ళని ఒప్పియటం. ఇప్పుడు అనంతపురం లాంటి ఒక ఎడారి ప్రాంతంలో కియా మోటార్ స్థాపించారంటే అది మామూలు విషయం కాదు కదండి. అప్పుడు కూడా చాలా చాలా పెద్ద పెద్ద రాష్ట్రాలు పోటీ పడి, గుజరాత్ లాంటి రాష్ట్రం కూడా కాదని చెప్పి వాళ్ళు మన అనంతపురం వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆ రోజు ఉన్నటువంటి నాయకుడి మీద నమ్మకంతో, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద నమ్మకంతో వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి వాళ్ళ ఎంపీ అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళని బెదిరించాడు. బెదిరించిన తర్వాత దానివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు. అక్కడ అనుబంధ విభాగాలు మొత్తం కర్ణాటక, చెన్నై కొన్ని వెళ్ళిపోయినాయండి. దానివల్ల మనం నష్టపోయాం. మీరు ఎక్స్పాన్షన్ ప్లాన్ ఏదో డిస్టర్బ్ అయినట్టు. డిస్టర్బ్ అయింది. మీరు ఇక్కడ ఇంకో అంశం కూడా మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ చేత మరి దాదాపు 18,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి మరి గల్లా జయదేవ్ గారి పార్టీ వారి యొక్క గ్రీన్ బ్యాటరీ సంస్థను, అమర్ రాజా బ్యాటరీస్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళగొట్టారు. దానివల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. దాంతో పాటు మీరు కంపారిజన్, అప్పుడు భారతీయ సిమెంట్స్ లో ఏమన్నా అక్కడ సుగంధ ద్రవ్యాలు ఏమన్నా వెదజల్లేయండి, అది కూడా పొల్యూషనే కదా. ఇప్పుడు దానికన్నా ఎక్కువ పొల్యూషన్ ఇక్కడ. కానీ వాళ్ళకేమో అనుమతులు ఇచ్చుకొని బ్రహ్మాండం చేశారు. అంటే ఈ బైఫర్కేషన్ వల్ల ప్రజలు కూడా అన్ని గమనించారండి. అందుకని జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి ప్రజలు చీకొట్టారు. అయినా కానీ వాళ్ళ బుద్ధి మారలా. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తుంటే వీళ్ళు సీక్రెట్ గా మెయిల్స్ పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి పదం నుంచి కొంత ఇబ్బంది గురైంది. అటు మేము కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తా ఉంటామండి. ఎందుకంటే ఇప్పుడు అది కూడా ఇద్దాం చిన్న బ్రేక్ తర్వాత. ఇప్పుడు ఈ రాయితీలు ఇచ్చేసారు, పెట్టుబడి వచ్చేదంతా రాయితీలంతా, ఉద్యోగాలంతా. తర్వాత ఇందాక మీరు అన్నట్టు డీకే శివకుమార్ గారు, ఆయన కొంచెం అఫ్కోర్స్ ప్రైడ్, ఒక కర్ణాటక ఐటీ అంటే మాకు 25 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 2 లక్షల మంది విదేశీ ఉద్యోగులు ఉన్నారు, మేము ఎందుకు అడ్వర్టైజ్ చేసుకుంటాం, అవసరమైన వాడు ఇక్కడే వస్తాడంటే అన్నది వాళ్ళ స్టేట్లో, వాళ్ళ సిటీలో ఉన్న ఇండస్ట్రియలిస్టులే అన్నారు. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగోట్లేదు, ట్రాఫిక్ ఇబ్బంది అయిపోయింది, పక్క రాష్ట్రాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా ఉంది, సైబరాబాదు ఇటువంతా బాగుంది, కొత్తగా అమరావతి బాగుంది అని వాళ్ళన్న మాటలే కదా. మనం వెళ్ళి వాళ్ళ మాటలు ఏమని చెప్పలేదు. ఈ ఒప్పందం గురించి మాట్లాడుతూ అలాగే కర్నూలు వచ్చినప్పుడు ఆ పరిశ్రమలకు సంబంధించి శంకుస్థాపన, ఓపెనింగ్ కార్యక్రమం చేసినప్పుడు కూడా ఒక గొప్ప మాట వాడారు, డెమోక్రటైజేషన్ ఆఫ్ టెక్నాలజీ. అంటే సాంకేతిక ప్రజాస్వామ్యం కనిపిస్తోంది ఇందులో అని. అది చాలా ఫస్ట్ టైం కాయినింగ్ చేశారేమో అనిపిస్తుంది నాకు చదివినప్పుడు. అయితే రాజేష్ గారు ప్రధానమంత్రి ఆ స్థాయిలో చెప్తున్నారు, అలాగే లోకేష్ గారు ఇందాక ఒక మంచి మాట అన్నారు, ఒక రాష్ట్రం విజయం ఒక దేశం మొత్తానికి విజయమే కదా అని ఎంత లార్జ్ మైండ్తో ఆయన ఆలోచించారు. బట్ ఎక్కడ అంటే ఇప్పుడు ఏ పరిశ్రమలకైనా రాయితీలు ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు బెంగళూరుకి వచ్చినప్పుడన్నా ఇచ్చి ఉంటారు కదా. వాళ్ళ ఇండస్ట్రియల్ పాలసీ కూడా ఎంతో కొంత లూరింగ్గా ఉంటేనే కదా ఈ స్థాయికి వస్తుంది. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మనం ఏమీ లేని స్థాయి నుంచి ఒక్కొక్క కంపెనీ పేర్చుకుంటూ ఇటుకలు పేర్చి గోడ కట్టినట్టుగా జరుగుతుంది. మరి అర్థం చేసుకోలేకనా లేకపోతే ఏంటి ప్రాబ్లం? ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి మనం. మనకి సైబర్ హౌస్ బ్యాక్ సైడ్ రహేజా మైండ్ స్పేస్ ఉంటుంది. ఇప్పుడు ఆ రహేజా పెట్టుబడులు కూడా వచ్చాయి. అవును, రహేజా మైండ్ స్పేస్ ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకున్న రోజున ఆ రోజుకి అక్కడున్న భూమి విలువ తక్కువ కాబట్టి అక్కడ కన్స్ట్రక్షన్ కాస్ట్ని దృష్టిలో పెట్టుకొని రహేజాకి 74%, స్టేట్ గవర్నమెంట్కి 26%, అంటే ఏపీఐఏసీకి 26% ఒప్పందం చేసుకున్నారు. అదే ఇవాళ దానికి కొద్దిగా 1 కిలోమీటర్ దూరంలో మొన్న ప్రభుత్వం ఆక్షన్ పెడితే 177 కోట్లకు వెళ్ళటం జరిగింది. ఇవాళ గనక తెలంగాణ ప్రభుత్వం రహేజా లాంటి ఒక సంస్థ ఒప్పందం చేసుకుంటే ఇప్పుడున్న భూమి విలువను పరిగణలోకి తీసుకొని స్టేక్ డిసైడ్ చేసుకుంటారు. అంటే ఆ రోజున రహేజాని రప్పించుకొని అక్కడ ఒక ఆఫీస్ స్పేస్ క్రియేట్ చేసుకునే అవసరం రాష్ట్రాన్ని, హైదరాబాద్ది. ఇవాళ బ్రాండ్ హైదరాబాద్, బ్రాండ్ తెలంగాణ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అవసరం తెలంగాణ హైదరాబాద్ డిక్టేట్ చేయగలుగుతాయి. ఆ రోజు పరిస్థితులు వేరు, ఇవాళ పరిస్థితులు వేరు. అలాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్ మాకు పెట్టుబడులు రండి అని అడిగే స్టేజ్లో ఉంది. బెంగళూరు పెట్టుబడులు రండి అని అడిగే స్టేజ్లో లేదు. కాబట్టి వాళ్ళ బెంగళూరు పరిస్థితి వేరు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు. విభజన జరిగిన రాష్ట్రం. ఇవాళ దక్షిణాదిలో మన చుట్టూ ఉన్న అభివృద్ధి చెందున్న రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ అయినా, తమిళనాడు అయినా, కర్ణాటకతో పోల్చినప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా ఆంధ్రప్రదేశ్ తక్కువలో ఉంది.
పార్లమెంటు వేదికగా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల అభీష్టానికి భిన్నంగా దేశం తీసుకున్న నిర్ణయం విభజన. అటువంటప్పుడు ఆ రాష్ట్రానికి అండగా నిలవాల్సిన బాధ్యత కూడా దేశానిది. మీరు తీసుకున్న నిర్ణయ పర్యవసానం అక్కడ ప్రజలు గ్రామీణ నేపథ్యం, పారిశ్రామికీకరణ పెద్దగా లేదు, కరెంటు కోతలు, లోటు బడ్జెట్, రాజధాని లేని పరిస్థితిలో రాష్ట్ర ఏర్పాటు జరిగింది. వాళ్ళు ఒక్కొక్క కాలు చే కూడ తీసుకొని వాళ్ళని నిలదొక్కునే ప్రయత్నం చేస్తుంటే దాన్ని చూసి ఏడుస్తారా? అంటే ఇక్కడ ఇంటి దొంగలు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏడుస్తున్నారు కదా అని చెప్పని ఈ ఏడుపుల్లో మీరెందుకు చదకలుపుతా ఉన్నారు? మీరు ఒడ్డిచ్చిన విసర్ లాంటి ప్రదేశాల్లో మీరున్నారు. పంచభక్ష పరిమాణాలతో మీరు భోంచేస్తా ఉన్నారు. మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజంగానే పోలిక లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బుడుగుడు అడుగులు స్టేజ్ లో ఉంది. వాళ్ళ రాజధాని నిర్మాణం చేసుకుంటుంది, పారిశ్రామికీకరణ వైపుకు అడుగులు వేసుకుంటుంది, వలసలు లేని ఉపాధి రాష్ట్రాన్ని కల్పించుకోవాలి అని చెప్పని స్వయం కృషితో ఎదగాలని ప్రయత్నం చేసుకుంటా ఉంది. అటువంటప్పుడు డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు ఇచ్చే రాష్ట్రానికి రప్పించుకోవాలి. ఆ అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మీరెందుకు ఇచ్చారు అని అంటే అవసరం ఉంది కాబట్టి మీరు ఇచ్చారు. మీరు అప్పుల్లోకి పోతారు, మీరు వీక్ ఎకానమీ అయిపోతారంటే నేను అప్పులు చూసిన కర్ణాటక అప్పులు తక్కువ ఉన్నాయా? ఇవాళ పిల్లి శాపనార్థాలకి ఉట్టి తెగదు అని చెప్పని ఆ ప్రియాంక ఖర్గే అని ఆయన మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే గారి కొడుకు. ఇవాళ ఆయన కర్ణాటకకి పరిమితం అయ్యి ఆయన పాలసీస్ డిఫైన్ చేసుకుంటున్నాడా? లేదు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ దేశాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పాలసీస్ డిఫైన్ చేసుకోవాలనుకుంటున్నారా? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశం అంతర్భాగం కాదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు ఉపాధి దక్కితే అది దేశానికి దక్కినట్టు కాదా? ఇవాళ గూగుల్ భారతదేశంలో పెట్టుబడి పెట్టింది అనుకుంటారా? గూగుల్ కోణం నుంచి చూసినప్పుడు మేము ఇండియాలో ఇన్వెస్ట్ చేశామంటారు. ఇందాక మనం సుందర్ పిచ్చే గారితో విన్న సంభాషణ కూడా నరేంద్ర మోడీ గారి గురించి ప్రస్తావించారాయన, చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రస్తావించాలా. భారతదేశంలో మేము పెట్టుబడి పెడుతున్నాం. భారతదేశంలో ఏది అనువైన ప్రాంతం అనేది వాళ్ళు తూర్పు దేశాలతోటి కేబుల్ కనెక్టివిటీ కావాలి అనుకుంటున్నారు. కర్ణాటక పశ్చిమ తీరంలో ఉంది. మ్యాంగ్లూరు లాంటి కర్ణాటక రాష్ట్రంలో అక్కడ గనక ఏర్పాటు చేసిన పక్షంలో గల్ఫ్ కంట్రీస్ లాంటి వాటికి వాళ్ళు కేబుల్ కనెక్టివిటీ చేసుకోవడానికి వీలొద్దు తప్ప తూర్పు దేశాలకి అది ప్రయోజనకరంగా వాళ్ళకి ఉండదు. సముద్రం కోస్టల్ కావాలి కదా వాళ్ళకి. అదే అంటున్నా. ఇప్పుడు మ్యాంగ్లూరు లాంటి కర్ణాటక కోస్టల్ లో కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే అది పశ్చిమ దేశాలకి కనెక్ట్ చేసుకోవడానికి వీలొద్దు తప్ప తూర్పు దేశాలకి కనెక్టివిటీకి వీలు కాదు. వాళ్ళు తూర్పు దేశాలని ప్రయారిటైజ్ చేసుకొని విశాఖపట్నం తూర్పు తీరంలో ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రొయాక్టివ్ రెస్పాన్స్ అంటే వాళ్ళు పొలిటికల్ గా కొట్టుకోవడానికి ఇక్కడ పడ్డం. అదే అంటున్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జియోగ్రఫికల్ గా విశాఖపట్నానికి కొన్ని అడ్వాంటేజ్ దృష్ట్యా ఆ కంపెనీ చూజ్ చేసుకుంది. పెట్టుబడి పెట్టేవాడు ప్రయారిటైజ్ చేసుకున్నప్పుడు మీకు వచ్చే నొప్పేంటి? ఇవాళ ఏ సంస్థ అయినా సరే మనం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకి తీసుకోవాలి అని అంటే మన ఇష్టం. మనకు అనుకూలమైన ప్రాంతంలో రెంట్ పరంగా కానీ, లోపల కండిషన్స్ పరంగా కానీ, సివిక్ కమ్యూనిటీస్ పరంగా కానీ అన్ని మనకు అనుకూలంగా ఉన్న ప్రాంతాన్ని చూజ్ చేసుకొని మనం డిసైడ్ చేసుకుంటాం. అలాగే ఇవాళ ఒక సంస్థ తాను అక్కడ పెట్టుబడి పెట్టాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటే వీళ్ళందరూ ఏంటండి ఈ ఏడుపులు పెడపప్పలు నాకు అర్థం కాదు. అసలు అన్నిటికన్నా ముఖ్యంగా నేను వైసీపీ పార్టీని కూడా అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి సుందర్ పిచ్చే గారు ప్రస్తావించారు. భారతదేశంలోకి వచ్చిన పెట్టుబడి ఇంత విధ్వంసకర పెట్టుబడి నువ్వు ఎలా తెప్పిస్తావా? ఇంత పర్యావరణ ముప్పు కలిగించే పెట్టుబడి నువ్వు ఎలా తెప్పిస్తావా అని చెప్పని నరేంద్ర మోడీ గారిని క్వశ్చన్ చేయమనండి. ఉందా అంత దమ్ముందా? చేయమనండి. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ పెట్టుబడిని స్వాగతిస్తూ చేశారు కదా. జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఈ అమర్నాథ్ తెలిసిన తెలియకపోయినా ఇదేంటి అనేది. అందుకే ఆయన ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయాడు. కిరణ్ గారు ఇప్పుడు ఒక ట్వీట్ ఓకే స్వాగతిస్తున్నావా లేదా నిజంగానే పర్యావరణ సమస్యలు అయిపోయాయి, అప్పుల్లో పెంచేశారు, ఉద్యోగాలు ఏమొస్తాయి అని మాట్లాడితే అంటే పరుగు తీసుకోవడం ఇష్టం లేక మరి ఆగిపోయినట్టున్నాడు ఆయన. సో ఏం చెప్తారు ఇంకా కిరణ్ గారు? అంటే బెంగళూరు కానీ తమిళనాడు కానీ రెస్పాన్స్ ఒకటే మనం అర్థం చేసుకోగలం. ఇంత పెద్ద పెట్టుబడి అయ్యో మనకి రాకుండా పోయింది అని. కానీ ప్రయత్నం చేసుకుని ఇదిగో రా బాబు మా రాష్ట్రం ఇది, మా పాలసీ ఇది, ఇంకా 22,000 కోట్లు కాదు 30,000 కోట్ల రాయితీలు ఇస్తామండి. పెట్టుబడి తెచ్చుకోవాలి కదా, రాష్ట్రానికి అయితే కంపెనీని తెచ్చుకోవాలిగా. అదేం చిన్న కంపెనీయా? ఇందాక వారు చెప్పినట్టుగా దాని అనుబంధంగానే అన్ని 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటికే వచ్చాయి. లోకేష్ గారు ఆల్రెడీ చెప్పినట్టు $120 బిలియన్ ప్రపోజల్స్ అని. రేపు సమ్మిట్ లో ఇంకా వస్తాయి, ఇంకో 10 లక్షల కోట్ల ప్రపోజల్స్ కూడా రావచ్చు. ఇంకప్పుడెంత ఏడుస్తారో వీళ్ళు. కిరణ్ గారు సార్, ఇప్పుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో మాట చెప్తా ఉంటారు, భావం తద్భావతి అని. అంటే మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మనం.
ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ట్వీట్ చేయలేదు అంటే కడుపు మండుతుంది సార్. అక్కడ కడుపు మండుతుంది ఆయనకి. నా హయాంలో ఒక్క ఇన్వెస్ట్మెంట్ కూడా నేను తీసుకురాలేకపోయాను, బెదిరించి కంపెనీలన్నీ వెనక్కిపోయాయి. ఈ రోజున 1,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వైజాగ్ వచ్చిందంటే కడుపు మంటే కదా సార్ కూటమి ప్రభుత్వంలో. ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఆలోచన రాష్ట్రం మీద ప్రేమంతా బూటకం, యువతకి ఎవరికి ఉద్యోగాలు రాకూడదు, వాళ్ళు 5,000కి 6,000కి తిరగాలి వీళ్ళు వెనకాల సార్. అంతే కదా సార్, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అదే కదా. ప్రేమ ఎక్కడుందో రాష్ట్రం మీద, ఆయన ఉద్దేశం ఏంటి, భయభ్రాంతులకు గురి చేయాలి, పెట్టుబడిదారులు వెళ్ళిపోయేలాగా చేయాలి, వాళ్ళని కమిషన్లు అడిగి కంపెనీలు ఎత్తేసేలాగా చేయాలి. ఆయన 5 సంవత్సరాలు చేసింది అదే కదా. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ చెప్తుంది ఏంటి, కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉంటది, మినిమం 15 సంవత్సరాలు ఉంటది. అంటే ఇన్వెస్టర్ ఏం ఆలోచిస్తాడు సార్, ₹1 ఇన్వెస్ట్ చేయాలంటే ఒక స్టేబుల్ గవర్నమెంట్ కావాలి, స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి, మనం పెట్టిన రూపాయి రావాలని ఆలోచిస్తాడు తప్ప లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉన్న చోట పెట్టుబడులు పెడతారా? ఈ రోజున గూగుల్ ఒక సందేశం ఏమిస్తుంది ఇన్వెస్టర్లకి, కూటమి ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక స్టేబుల్ గవర్నమెంట్ రాబోతుంది అని చెప్పి గూగుల్ నమ్మింది. ఆంధ్రప్రదేశ్ లో స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుందని చెప్పి గూగుల్ నమ్మటం ద్వారా ఇంకా ఇతర కంపెనీలను కూడా అట్రాక్ట్ చేసే పరిస్థితి ఈ రోజున ఉంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేస్తారా? ఆయన ఏడుస్తాడు కానీ మీరు కులాల మధ్యలో కుంపట్లు పెట్టడానికి, లేకపోతే ఒక రౌడీ షీటర్ని కొడితేనో పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తారు తప్ప, మీకు 1,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వస్తారు సార్, ఎందుకు మాట్లాడతారు సార్? సార్ ఈ రోజున ఒక వ్యాపారవేత్తగా నాకు ఒక ఐడియా ఉంది. అంటే ₹1 ఇన్వెస్టర్ ని మనం తీసుకురావాలంటే ఎంత కష్టపడాలి, వాళ్ళని ఎంత కన్విన్స్ చేయాలి, ఎంత ఒప్పించాలి, ఎన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి, బెనిఫిట్స్ ఇవ్వాలనేది నాకు తెలుసు. కానీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని భయభ్రాంతులకు గురి చేసి లంచాలనే పెట్టుబడి రూపంలో తన కంపెనీల్లోకి మళ్లించుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెట్టుబడి పెట్టాలంటే ఎంత కష్టమో ఎట్లా తెలుస్తుంది సార్? ఈ రోజున కర్ణాటక, ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ కర్ణాటక సార్. నేను బెంగళూరులో 7 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ టువర్డ్స్ కర్ణాటక, బెంగళూరు. కానీ ఈ రోజున బెంగళూరులో వెల్కమింగ్ సిచ్యువేషన్ లేదు సార్. బెంగళూరు అనేది సాచురేషన్ పాయింట్కి వెళ్ళిపోయింది. అక్కడ ఆకలితో ఉన్నోడు ఒకలా ఉంటాడు సార్, కడుపు నిండిపోయినోడు ఒకలా ప్రవర్తిస్తాడు. స్టీవ్ జాబ్స్ గారు ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు, స్టే హంగ్రీ స్టే ఫులిష్ అని. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఆకలితో ఉంది సార్. కర్ణాటక, బెంగళూరు గానీ, అక్కడ నాయకుల మనస్తత్వం గానీ, అక్కడ ప్రజల మనస్తత్వం గానీ, వాళ్ళు ఈ రోజున వెల్కమింగ్ సిచ్యువేషన్ లో లేరు. ఉన్న వాళ్ళని తరిమేసుకునే పరిస్థితిలో ఉన్నారు. భాషల గురించి గొడవ, లేకపోతే చిన్న వాటికి గొడవ. బెంగళూరులో నేను ఉద్యోగం చేసేటప్పుడు సార్ ఒక సామెత ఉండేది, ఇక్కడ రాయి కళ్ళు మూసి విసిరితే అయితే కుక్కకి తగులుద్ది, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తగులుద్ది అని చెప్పేవాళ్ళు వాళ్ళు ఎటకారంగా. అంటే అన్ని కుక్కలు ఉన్నాయి, అన్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు ఇక్కడ మా ప్రదేశంలో అని. ఈ రోజున ట్రాఫిక్ అదే ఇవాళ శివకుమార్ గారు కూడా అదే గర్వం చూపించారు. నాకు 5 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, 2 లక్షల మంది విదేశీయులు ఉన్నారు, నేనెందుకు అడ్వర్టైజ్ చేసుకుంటా అంటే, మేము చేసుకుంటాం, మాకు కావాలి, మాకు కూడా 10 లక్షల మంది. ఆకలితో ఉన్నాము, మన పిల్లలకు ఉద్యోగాలు కావాలి, మన రాష్ట్రానికి పెట్టుబడులు కావాలని చెప్పి మనం ఆకలితో ఉన్నాము. వచ్చినోడు వస్తాడు, రానోడు రాడు, పోయేవాడు పోతాడని చెప్పి ఇంకా అప్పుడు బాధ ఎందుకు, మరి ఇంకా అప్పుడు ఇదంతా అవుట్ క్రై ఎందుకు? సాహిబ్ గారు ప్లీజ్ కన్క్లూడ్. ఋషి గారు, ఇక్కడ పక్క రాష్ట్రాల్లో స్పందించేటప్పుడు అక్కడ ఇన్వెస్టర్స్, అక్కడ లోకల్ పీపుల్ కూడా స్పందిస్తున్నారు. ఇప్పుడు కర్ణాటకలో ఏదైతే ఆ డిప్యూటీ సీఎం వాళ్ళు మాట్లాడిన మాటలకి అక్కడ ఉన్నటువంటి బయోకాన్ చైర్మన్ ఆయన కిరణ్ మంజుషా గారు ఇటీవల నాకు ఒక చైనా మిత్రుడు ఈ విధంగా చెప్పాడు, ఇక్కడ రోడ్లు మౌలిక వస్తువులు లేవు అంటే కర్ణాటక గవర్నమెంట్ కి ఇన్వెస్టర్స్ రావాలనే ఉద్దేశం లేదా అని అన్నట్టు ఆయన ట్వీట్ పెట్టారు. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఒక సాధారణ పౌరుడు అక్కడ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు, మీరు రోడ్లు కానీ మౌలిక వస్తువులు కానీ లేకపోతే మీకు ఇంటి పన్ను కూడా మేము కట్టమని. అంటే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే అనవసరంగా తేతుట్టి మీద రాయేసుకున్నారు వాళ్ళు. మేము ఏమంటాం అంటే, ఇక్కడ చూడండి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని చెప్పి కేంద్ర సహాయ సహకారాలతో ఈ గూగుల్ ఏ హబ్ తీసుకురావడం జరిగిందండి. ఇది ఆషామాషి కాదు. ఇందాక రాజేష్ గారు చెప్పారు, గూగుల్ వాళ్ళకు కూడా ఇక్కడ వాళ్ళకి అవసరం ఉంది ఈ ప్రాంతం. ఎందుకంటే మీరు తూర్పు ఆ సీలో ఉన్నటువంటి కేబుల్స్ అయి తీసుకురావటం, వాళ్ళు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చారు. దాంతో పాటు ఇక్కడ పనిచేసేటువంటి గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది. ఇక్కడ ఏంటంటే టెక్నాలజీ పరంగా ముందుకు తీసుకెళ్లేటువంటి చంద్రబాబు గారు ఉన్నారు, ఆయన యొక్క ఆశీస్ అతను ముందుకు తీసుకెళ్లేటువంటి నారా లోకేష్ గారు ఉన్నారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ మిత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇక్కడికి వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మేము అండగా ఉంటాము, మీరు ఇక్కడ రాండి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మీకు ఏదైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇది స్వర్గధామం అని చెప్పి ఈ గూగుల్ ద్వారా ఎవరు ఎంత బాధపడి ఎంత గుండెలు బాదుకుని గగ్గోలు పెట్టినా
దిస్ ఇస్ ద ఫస్ట్ బెస్ట్ స్టెప్ ఫర్ ఆంధ్రప్రదేశ్. అంటే అమరావతి ఎనీవే తన పని అది చేసుకుంటూ వెళ్తుంది అనుకోండి, బట్ ఖచ్చితంగా. అదర్ దాన్ అమరావతి, విశాఖపట్నం, అలాగే కర్నూలు ఇదంతా. సో కేవలం ముందుకు పరిగెట్టడం అభివృద్ధి తప్ప, మిగతా వాళ్ళు అట్లా వెనకాల నుంచుని చూడటమే, ఆ బీచ్ రోడ్లలో నుంచుని బాధపడడం తప్ప. అన్ని సహజం. థ్యాంక్ యూ. రేపు నవంబర్ లో Yeah. ఋషి గారు, రేపు నవంబర్ లో సిఏ సదస్సు జరగబోతుంది విశాఖపట్నంలో. అప్పుడు ఇంకా కొన్ని కొత్త కంపెనీలు కూడా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గూగుల్ ఇస్ గేమ్ చేంజర్ కదా, మైల్ స్టోన్ అవునండి. ఇన్వెస్ట్మెంట్ వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ కిరణ్ గారు, సాహిబ్ గారు, రాజేష్ గారు. ఇది వాటి బ్రేక్.